అందరికీ జై శ్రీరామ్. డీసీఎం వ్యాన్లో గోవులను తరలిస్తున్న దృశ్యం, ఆ దృశ్యాన్ని గమనించిన గోరక్షకుడు మందలపల్లి దగ్గర ఆ డీసీఎం వ్యాన్ని ఆపాలి అనే ప్రయత్నం చేసిన గోరక్షకుడు వెంటనే ఆ విషయాన్ని మిగతా హిందూ బంధువులకు తెలియజేయడం జరిగింది. వేరే హిందూ బంధువు ద్వారా విషయం మన దాకా చేరటంతో మనం అన్ని గ్రూపుల్లోకి విషయాన్ని చేరవేశాం. మందలపల్లి, సత్తుపల్లి, లంకపల్లి, అలాగే విఎం మంజర్, కల్లూరు దాకా మన కార్యకర్తలు అలాగే హిందూ బంధువులు బీజేపీ వాళ్ళకి విషయాన్ని చేరవేయటంతో వెంటనే వాళ్ళంతా అప్రమత్తమయ్యి మన విఎం మంజర్లోని హెచ్పి పెట్రోల్ బంకు దగ్గర సతీష్ అన్న గారు విషయం తెలుసుకుని ఆయన కొంతమంది కార్యకర్తలను అక్కడ పంపడంతో అక్కడ డీసీఎం వ్యాన్ని ఆపడం జరిగింది. గోవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ని వెంటనే అక్కడికి కొంతమంది బీజేపీ కార్యకర్తలు, మన శ్రీరామదల్ కార్యకర్తలు, అందులో సారాబాయి, చెక్కిలాల వంశీ తమ్ముడు స్వామి, అలా సతీష్ అన్న, వీళ్ళంతా ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి అక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయిన తర్వాత పోలీసు వారి తనిఖీలో అవి పాడావులు అని, వాటిని వరంగల్ డైరీ ఫామ్కు తరలిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటి అని అంటే, మన గోమాతలను తరలిస్తున్నారు అనే విషయం తెలుసుకోగానే హుటాహుటిన ఎక్కడికక్కడ ఏ ఊరి వాళ్ళు ఆ ఊరిలో ఉండి ఆ గోమాతలను తరలిస్తున్న వాహనాన్ని ఆపి మన గోమాతలకు రక్షణగా నుంచోవాలి అనే ప్రయత్నం చేసిన వాళ్ళల్లో ముఖ్యులు జోసెఫ్ బాయి, సతీష్ అన్న, చెక్కిలాల సతీష్ అన్న, చెక్కిలాల వంశీస్వామి, అలాగే సారాబాయి, అలాగే కొంతమంది బీజేపీ కార్యకర్తలు, వీళ్ళందరూ వాళ్ళు చూపించిన చొరవ నిజంగా గోమాత ఆశీర్వాదాలు అలాగే ఆ పరమాత్ముని ఆశీర్వాదాలు ఎల్లవేళలా వాళ్ళపై ఉంటాయి. ఎక్కడో హైదరాబాద్లోనూ లేకపోతే దేశం అనుమూలల్లో కాదు, విఎం మంజర్లో కూడా మనకు ఇలాంటి కార్యకర్తలు ఉన్నారు అనే చెప్పుకోవడానికి నిజంగా గర్వంగా ఉంది. హిందుత్వంపై, మన దేశంపై చీమ చిటుక్కుమన్నా కానీ మేము వాలిపోతాం, మా ధర్మానికి ఆనగలిగితే మేము అడ్డంగా నిలబడతాం అని చెప్పి తెలియజేసే కార్యకర్తలు ఈరోజు మనతో కలిసి పనిచేస్తున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క గో సంరక్షణ కోసం ముందుండి వాళ్ళు నడిపించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే మనం మున్ముందు రోజుల్లో కలిసి నడుద్దాం, కలిసి పనిచేద్దాం, ధర్మం కోసం, దేశం కోసం అహర్నిశలు శ్రమిద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్, జై గోమాత, భారత్ మాతాకి జై.